చూడండి, న్యాయం మారింది, చట్టంలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కులున్నాయి. మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది. ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి. ఏంటలుడు ఇలా నోటీసులు దాకా తీసుకొచ్చావు? తోబుటూలు అడిగితే 1 లక్ష 2 లక్షలు పడేసి వదిలించుండవచ్చు కదా. యూ డోంట్ వర్రీ. ఈ కేసులు గీసులు నన్నేం చేయలేవు. ఆస్తంతా మా నాన్న స్వార్జితం. ఆయన స్వదస్తూరితో నాకు రాసిచ్చేశాడు. ఈ ఆస్తి వాళ్ళకి వెళ్ళడానికి మా తాతల దగ్గర నుంచి వచ్చిందేం కాదుగా. మీ నాన్నకు నీకు రాసిచ్చిన వీళ్ళు క్యాన్సిల్ చేసుకునే హక్కు, తనకిష్టమైన వాళ్ళకు రాసుకునే హక్కు ఆయనకుంది. అలా క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం నీ డిపాజిటే గల్లంతవుతుంది. అపోజిషన్ ఎక్కడి నుంచి వచ్చిందో అని తెలుసుకోకపోతే మన సీటు కదిలిపోతుందని మా సీఎం అస్తమానం చెబుతూ ఉండేవాడు. జరిగిందేదో జరిగింది. నువ్వు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత డబ్బిచ్చి కాళ్ళ వేళ పడి వాళ్ళ చేత ఆ పత్రాలు తిరిగి రాయించుకురా. అలాగే మీ చిన్న చెల్లెలి పెళ్లి కూడా మనమే చేసి బోరుడంత ఖర్చు అయిందని జైన్ డైరీలు రాసుకోవచ్చయ్యా. చూడండి అంకల్, దేవుడు మా ముఖాన్ని ఎటు మంచి రాత రాయలేదు. కనీసం మా చెల్లెలికైనా మంచి సంబంధం వచ్చింది. అదే నా జీవితంలో సుఖపడితే మాకంతే చాలా. మీ ముగ్గురు కలిసి ఎలాగైనా ఈ పెళ్లి చేస్తేరుతాం. మీరు ఓకేనమ్మా, కానీ మీరు చేస్తున్న పనికి ఆ ముగ్గురు మూర్ఖులు, అదే మీ అడ్డగోలు ముగ్గురు ఒప్పుకోవద్దు. వాళ్ళు ఎలాగూ అడ్డుపడతారు, మనం వాళ్ళని లైన్ లో పెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలకి వెళ్ళిందే తాతుండా మీ ఓనర్ చేత మమ్మల్ని తుళ్ళబడిపిస్తారా? అబ్బా, ఇత మీదట మీతో మాతో ఏ విధమైన సంబంధం లేదు. విడాకులే. మర్యాదగా మేము కట్టిన తల్లి మా మొహం మీద కొట్టి మీ పుట్టిడికి చెక్కేయండి. ఈయన ఇత్తడికెందుకు వచ్చాడు? మీ కూతుళ్ళు మా కట్టి పెట్టి మమ్మల్ని దగ్గర చేశాడు. ఇప్పుడేం కట్టి పెట్టడానికి వచ్చాడు పడి కట్లు. ఏదో పెద్ద ప్లాన్ మీదే వచ్చుంటాడు. ఇదిగో రోడ్డు మీద చాలా అసహ్యంగా ఉంటుంది, లోపలికి రండి మాట్లాడుకుందాం. ఆయన అతడు ఉన్నంత వరకు మేము లోపలికి రావండి. ఓరి మీ దుంపలు తెగ తెల్లవారు లేస్తే ఆయన ఎందుకయ్యా ఆరిపోసుకుంటారు? ఇదిగో కూతుళ్ళను సుఖపెట్టగల మనుషులేవో అని మిమ్మల్ని వెతికి మరీ అల్లుడుగా చేసుకున్నాడు. అరే, తన కళ్ళ ముందే కన్న కూతుళ్ళని ఆ విధంగా అవమానిస్తుంటే ఆ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో కాస్తైనా ఆలోచించారా? ఊవనండి. ఏంటండి ఊ అనేది? ఊ తప్ప. మరి మా అవమానం గురించి ఎవరిని ఆలోచించాడా? పెద్ద నీతులు చెప్పడానికి వచ్చాడు. ప్రపంచం ఈ నొత్తడే తూతుల పెళ్లిళ్ళు చేశాడు. మేము మాత్రం ఏం సుతపడుతున్నాం? ఆయన మాకేమి ఇచ్చాడు? ఇస్తానన్న డబ్బు ఇచ్చాడా? ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడా? ఇంత క్షణంతో ఆయన తొడగడానికి వీల్లేదు. చూడండి, మా నాన్న మీ పట్ల తప్పే చేసి ఉండొచ్చు. ఇప్పుడైనా మానసికంగా నలిగిపోయారు. మా చెల్లెలికి పెళ్లి కూడా నిశ్చయించారు. కానీ మా అన్నయ్య ఆస్తంతా రాయించుకుని ఇంట్లోంచి గెంటేశాడు. ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేయాలో తెలియక కుమిలిపోతున్నారు. చచ్చిన వాణ్ణి చింత బతికిన వాణ్ణి కాలుస్తుందట. అలాగే తనలో తాను కాలిపోతున్నారు. ఇప్పుడు మనం కూడా కాదంటే ఎక్కడికి వెళ్తారు? నాగభైరవ బుచ్చపై సత్రంలో ఉండమను. ఉన్న ఆస్తంతా తొడుతుపై రాసిచ్చేసి తూతురు పెళ్లి అరేటప్పటికి డబ్బులు తోసం ప్లాన్ వేసి ఇత్తడితో వచ్చాడా? మీరాయనకి ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు. ఆ డబ్బేదో మేము ఉద్యోగాలు చేస్తున్న ఆఫీసులో ఏర్పాటు చేసుకుంటాం. మీరు దగ్గరుండి నడుం కట్టి పెళ్లి జరిపిస్తే చాలు. మేమేమైనా ఎమ్మెల్యేలమా ఖండ్వా పైకి పెళ్లి చేయడానికి గోచుకొట్టుగా? అవన్నీ ఇప్పుడు ఎందుకండి? అవన్నీ ఎందుకు? ఆయన చిన్న తోతరం తీసుకుని ముందు బయట పొమ్మను. మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. నా వల్ల మీ సంసారంలో గొడవలు వద్దమ్మా. అసలు నేను ఇక్కడికి రాకూడదు. నేను వెళ్ళిపోతాను. ఆగండి అన్న, మేమింతిదిగా వాళ్ళని అడుగుతున్నా కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడే వాళ్ళతో మాకేం పని? మేము కూడా వచ్చేస్తాం. నిన్నెత్తడ ఉండమని ఎవరు బతిమాలలేదు. పౌరుషం ఉన్న దానివైతే ఈ పాటికి ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిండేదానివి. ఎత్తడితే లోపలికి వెళ్ళిపోతున్నావు. మీ నాన్న ఇచ్చిన వెండి బంగారం మూట్లున్నాయి, మోసి వెళ్ళిపోదామనా? తట్టు బట్టలతో వచ్చావు, తట్టు బట్టలతో బయట